హలో ఎవ్రీవన్, ఈరోజైతే సుహాస్తి ఓబామా అయ్యోరామా మూవీ అయితే రిలీజ్ అయింది. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ టు టాకీస్ తెలుగు. రామ్, తన పేరు సుహాస్, తన మామయ్య అలీతో కలిసి ఉంటాడు. పెద్ద చదువుల కోసం ఫారెన్ వెళ్ళాలనుకుంటాడు. సినిమాలకు దూరంగా ఉంటాడు. ఫ్రెండ్స్ మూవీకి తీసుకెళ్లినా థియేటర్ బయటే ఉండి సినిమా కథ విని అది ఆడుతుందా లేదా చెప్పగలడు. అంత టాలెంట్ ఉన్న పర్సన్. అయితే ఓ రోజు తన అమ్మ అనిత జయంతి సందర్భంగా వరంగల్ వెళ్ళి వస్తుంటాడు. రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా సత్యభామ అంటే మాలవిక మనోజ్ తాగి కారు నడిపి డ్రైవర్ని గుద్దేస్తుంది. ఆమెని సేఫ్గా వాళ్ళకి ఇంటికి చేరుస్తాడు రామ్. తనని సేవ్ చేసిన రామ్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటుంది సత్యభామ. కాలేజ్కి వెళ్తుంది. ఆయన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ప్రేమలో పడేస్తుంది. ఓ రోజు కథ చెబుతా అని శ్మశానం తీసుకెళ్తుంది. అక్కడ స్టోరీ చెప్పి భయపెడుతుంది. అంతేకాదు రామ్ని ఓ రోజు సడన్గా తీసుకెళ్లి దర్శకుడు హరీష్ శంకర్ వద్ద అసిస్టెంట్గా జాయిన్ చేస్తుంది. అయితే ఫారెన్స్లో ఉండే సత్యభామ నాన్న పృథ్వీరాజ్ ఆమెకు సంబంధం చూస్తాడు. అతన్ని పరిచయం చేయగా బ్రో అంటూ అతన్ని అవాయిడ్ చేస్తుంది. కానీ రామ్ గురించి తండ్రికి చెప్పదు. ఓ రోజు తన బర్త్డే సందర్భంగా రామ్కి షాపింగ్ చేస్తోంది. ఆ సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తిని చూసి రామ్ కళ్ళు తిరిగి అయోమయానికి గురవుతాడు. ఇది గమనించిన సత్యభామ రోడ్డుపై రామ్కి యాక్సిడెంట్ నుంచి కాపాడే ప్రయత్నం చేసి తను యాక్సిడెంట్కి గురవుతుంది. ఆ తర్వాత క్రమంగా కోలుకొని తన ఇంట్లో వాళ్ళకి రామ్ పరిచయం చేస్తుంది. తమ ప్రేమ వ్యవహారం సాఫీగా సాగుతుండగా తన అమ్మలేని లోటును సత్యభామ తీరుస్తుందని రామ్ అనుకునే సమయంలో అనూహ్యంగా పెద్ద షాక్ ఇస్తుంది. 3 ఏళ్లు తన ప్రేమని మర్చిపోవాలని రామ్ వద్ద ప్రామిస్ తీసుకుంటుంది. ఈ 3 ఏళ్లు నువ్వు గొప్ప డైరెక్టర్ కావాలని మాట తీసుకుంటుంది. మరి సత్యభామ అలా ఎందుకు చేసింది? సినిమాలంటే ఇష్టం లేని రామ్ని హరీష్ శంకర్ వద్ద అసిస్టెంట్గా ఎందుకు జాయిన్ చేసింది? రామ్ గతమేంటి? తన తల్లితో ఉన్న అనుబంధం ఏంటి? ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డుపైన చూసిన వ్యక్తి ఎవరు? ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే ఓబామా అయ్యోరామా మూవీ చూడాల్సిందే. ఇంక ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే కమర్షియల్ అండ్ అమ్మ సెంటిమెంట్ అండ్ కామెడీగా సాగుతుంది. అంటే సరదాగా నడిపిస్తూ ఎమోషనల్గా ముగించారు మూవీ అయితే. కథ అయితే చూసినప్పుడు చాలా బాగుంది. కామెడీ ఉంటూనే అండ్ అబ్బాయి వెనకాల అమ్మాయి పెట్టడం, మళ్ళీ స్టోరీ అంటూ విసిగించడం, ఇలా సరదాగా మూవీ అయితే కొంచెం ఫన్నగా అయితే నడిపించారు. అండ్ లాస్ట్లో అమ్మ సెంటిమెంట్ కూడా బాగుంది. అండ్ మామూలుగా చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. 1 టైం వాచబుల్. సుహాస్ అంతేం లేదు, బట్ ఓకే. మరీ సూపర్ డూపర్ అని చెప్పను కానీ, అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండ్ మన కలర్ ఫోటో ఇలా అని చెప్పను కానీ, బట్ ఓకే, మూవీ అయితే చూడొచ్చు. 1 టైం వాచబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.